గుడ్ న్యూస్! ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం, అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి. ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చాలా ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి, ఈజీ మెథడ్లో సాల్వ్ చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ ప్లేస్ ఏబిసిడి ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇక్కడ ఒక ఫిగర్ ఉందండి, ఇది స్క్వేర్కి సంబంధించింది. వై బికాస్ ఇట్స్ లుక్స్ లైక్ ఏ స్క్వేర్. సో ఒక సైడ్ 16 ఉంటే సో ఆల్ సైడ్స్ కూడా 16 సెంటీమీటర్స్ ఉంటుందండి. స్క్వేర్లో వన్ సైడ్ 16 ఉంటే ఆల్ సైడ్ 16 ఉంటుంది. సో ఇది ఒక స్క్వేర్కి సంబంధించిన ఫిగర్. సో ఇక్కడ షేడెడ్ ప్లేస్ అంటే ఏ, బి, సి అండ్ డి. సో ఈ ప్లేస్ షేడెడ్లో ఉంది. సో షేడెడ్ ప్లేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి మనం క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఏ షేడెడ్ ప్లేస్ ఏరియా అంటే ఫస్ట్ బేసిక్ మెథడ్ చూద్దామండి, తర్వాత షార్ట్కట్ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ మెథడ్ అంటే ఫస్ట్ టోటల్ ఓవరాల్గా ఇది స్క్వేర్ కాబట్టి ఏరియా ఏమవుతుందంటే 16 స్క్వేర్. వై బికాస్ ఏ స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం మనం. అప్పుడు మనం 16 స్క్వేర్ అని చెప్పేసి అంటాం. సో ఎస్పెషల్గా ఏ పార్ట్ గురించి ఆలోచించినప్పుడు ఏ అనేది మొత్తం డయాగ్రామ్లో 1/4 ప్లేస్ని ఆక్యుపై చేస్తుందండి. సో 4 పార్ట్స్ మనం అనుకుంటే ఏ అనేది 1/4 ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సో 16 స్క్వేర్ ఇంటూ 1/4 ఇది ఏకి సంబంధించింది. ప్లస్ బికి సంబంధించిన ఏరియా ఏమవుతుందంటే 16 స్క్వేర్ ప్లస్ ఈ బి అనే ఏరియా 1/16th పార్ట్ అండి. 1/16th పార్ట్, ఎందుకంటే 16 భాగాలు చేస్తే అది ఈక్వల్ టు బి అండి. సో యాజ్ వెల్ as సి ప్లస్ డి అండి. సి వచ్చేసి 16 స్క్వేర్ ప్లస్ 1/64th పార్ట్. 1/64th పార్ట్ ఇది ఒక స్క్వేర్ కాబట్టి సో అందులో 64th పార్ట్ అండి. అండ్ డి వచ్చేసి 16 స్క్వేర్ ప్లస్ 1/256th పార్ట్. 256th పార్ట్. సో మనకు కావాల్సిన ఏరియా ఇదండి. దీన్ని సింప్లిఫై చేయడానికి 16 స్క్వేర్ అన్నింటిలో ఉంది ఇక్కడ కామన్ తీద్దాం. 1/4 ప్లస్ 1/16 ప్లస్ 1/64 ప్లస్ 1/256. సో 16 స్క్వేర్ అంటే 256 అండ్ ఎల్సిఎం 256. 4 into 256 అంటే 64 ప్లస్ 16 ద 64. 64 4 ద 64 ప్లస్ 1. సో రిమైనింగ్ 256 గెట్ క్యాన్సల్. మనకు వస్తుంది 64 ప్లస్ 16 80 ప్లస్ 4 84 ప్లస్ 1 85 సెంటీమీటర్ స్క్వేర్ అండి. అంటే మనకు కావాల్సిన షేడెడ్ ఏరియా ప్లేస్ ఎంత 85 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి 4 డయాగ్రామ్స్ వచ్చాయి కాబట్టి ఓకే. ఇంకా అట్లే అంటూ కంటిన్యూస్గా ఎక్కువ డయాగ్రామ్స్ వచ్చినప్పుడు కానీ లేదా ఈ ప్రాసెస్ ఇంత పెద్దగా ఉంటుందని చెప్పి కన్ఫ్యూజ్ అయిన వాళ్ళకి కానీ ఈజీ మేనర్ ఒకటి ఉంటుందండి. ఇది స్క్వేర్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఈచ్ సైడ్ చూసుకోవాలి మనం. ఇది స్క్వేర్స్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఈజీ మేనర్లో చేయడానికి మనకి 4 to the 4 0 నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 అంటే మనకు మొత్తం 4 నెంబర్స్ రావాలి. ఫస్ట్ నెంబర్ ఇస్ 440 ప్లస్ 4 to the 4 of 1 ప్లస్ 4 to the 4 of 2 ప్లస్ 4 to the 4 of 3. 4 to the 4 of 3. సో ఈ విధంగా మనం స్క్వేర్లో చేయాల్సినప్పుడు 4 to the 4 of 0 ప్లస్ 4 to the 4 of 1 ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్ అనే లాజిక్ వాడతామండి. 4 to the 4 of 0 ఈక్వల్ టు 1 ప్లస్ 4 to the 4 of 1 అంటే 4 స్క్వేర్ 16 ప్లస్ 4 క్యూబ్ 64 విచ్ ఈజ్ ఈక్వల్ టు 85 సెంటీమీటర్ క్యూబ్. సో సింప్లెస్ట్ మెథడ్ ద్వారా మనం ఈ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. అంటే మనకి ఇక్కడ మొత్తం హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షేడెడ్ ఏరియా 1 2 3 4. సో 4 కాబట్టి మనకి 1 2 3 4 రావాలి. సో యాజ్ వెల్ యాజ్ 0 to స్టార్ట్ అండి. 4 to the 4 of 0 ప్లస్ 4 to the 4 of 1 ప్లస్ 4 to the 4 of 2 ప్లస్ 4 క్యూబ్. సో ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ 85 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. 85 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద మెథడ్. అండ్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ ప్లేస్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూస్తూ ఉంటామండి. సో ఇక్కడ మనకి షేడెడ్ ఏరియా ప్లేస్ కావాలి. సో వాట్ ఈస్ ద షేడెడ్ ఏరియా అంటే ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ లోపల ఒక స్క్వేర్ ఉంది అండ్ ఇంకొక స్క్వేర్ ఉంది. ఇది నాన్ షేడెడ్ ప్లేస్, మిగతా మొత్తం షేడెడ్ ప్లేస్. సో మిగతా మొత్తం షేడెడ్ ప్లేస్ ఏరియా కావాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన క్లూస్ ఒకటంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఎందుకంటే దీన్ని మనం ఇండికేటెడ్ ఆర్ అని చెప్పి అంటాం. సో ఆర్ వాల్యూ 7 ఇచ్చాడు అండ్ వన్ ఆఫ్ ది సైడ్ ఈజ్ 7 అని ఇచ్చాడు. సో ఈ విధంగా ఇచ్చిన వీడియోని, ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ సర్కిల్ మొత్తం. సో సర్కిల్కి ఏరియా సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ వచ్చేసి పై ఆర్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలుస్తుంది. ఆర్ అంటే రేడియస్, సో పై అంటే 22/7, ఆర్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు కాబట్టి 7 × 7, 7 × 7 అంటే 7 7 గెట్ క్యాన్సల్, 22 × 7 154, 22 × 7 154 వస్తుందండి. అది టోటల్ సర్కిల్. సో ఇన్నర్ సర్కిల్ ఏరియా ఎంత? సో ఫస్ట్ మొత్తం లార్జ్ సర్కిల్ తీసుకుందామండి. ఇది లార్జ్ సర్కిల్ అంటే అవుటర్ స్క్వేర్లో మనకి 1 ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇచ్చాడు. సో ఆపోజిట్ కూడా 7 ఉంటుందండి. అంటే ఇట్స్ ఎ డయామీటర్ ఈక్వల్ టు 14 అని వస్తుంది. సో 14 ఈక్వల్ టు డయామీటర్ అంటే ఇది స్క్వేర్లో మనకి వన్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చినప్పుడు ఏరియా ఫార్ములా మనం d²/2 అని చెప్పి యూజ్ చేస్తాం. సో d² అంటే 14² 14² అంటే 196/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 98. సో ఇది వచ్చేసి ఈ కంప్లీట్ పెద్ద స్క్వేర్, బిగ్ స్క్వేర్ వాల్యూ ఏరియా వచ్చేసి 98. సో ఇప్పుడు స్మాల్ స్క్వేర్కి ఇక్కడ 7 అని ఉంది. సో మనకి ఏరియా అంటే a² 7² ఈక్వల్ టు 49. సో ఇప్పుడు అన్షేడెడ్ ఏరియా విత్ ఇన్ ది స్క్వేర్ అంటే 98 - 49 విచ్ ఇస్ ఈక్వల్ టు 49. సో ఇది ఎక్కడదంటే ఏరియా ఈ ప్లేస్లో ఈ అన్షేడెడ్ ఏరియా. మనకి ఇది ఒక్కటి ఫైండ్ అవుట్ అడగట్లేదు, కంప్లీట్గా షేడెడ్ ప్లేస్ అడుగుతున్నాడు. సో కంప్లీట్ షేడెడ్ ప్లేస్ అంటే ఈ అన్షేడెడ్ ప్లేస్ మనం తీసేయాలి. అన్షేడెడ్ ప్లేస్ ఎంత వస్తుంది మనకి? 49 వచ్చింది. సో ఓవరాల్గా 154 ఉంది. 154 నుంచి ఈ 49 అన్షేడెడ్ ఏరియా తీసేస్తే మనకి రిక్వైర్డ్ ఏరియా వస్తుంది. సో 154 - 49. సో 154 - 49 చేసినప్పుడు 105 cm². ఇది మనకి ఏరియా కాబట్టి సెంటీమీటర్² తీసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ 105 cm² అని చెప్పేసి డిఫైన్ చేస్తామండి. సో ఈ విధంగా క్వశ్చన్స్ మనం పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా కానీ మెథడ్స్ ప్రకారం సో మనకి ఇచ్చిన బేసిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ప్రాబ్లమ్స్ అండ్ ఫిగర్స్ అండి. సో ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఫిగర్స్ అని సాల్వ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.